వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఇప్పటివరకు నీళ్లు లేక వెలవెలపోయిన ప్రాజెక్టులన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. జూరాల నుంచి సాగర్ దాకా అన్ని ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది. నిన్న ఒక్కరోజే 6 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 812 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 58,280 క్యూసెక్కులు ఉంది. తుంగభద్ర జలాశయానికి సైతం వరద నీరు భారీగా చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1625 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 11,357 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 6,900 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్కు శ్రీశైలం నుంచి 1350 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రస్తుతం సాగర్లో 510 అడుగుల నీటిమట్టం ఉంది. ఎస్ఎల్బీసీ ద్వారా కూడా సాగర్కు నీరు వచ్చి చేరుతోంది. ఇక మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టులో 11 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ఈ ఏడాది తొలిసారిగా జూరాల హైడల్ ప్రాజెక్టు నుంచి 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ సీజన్లోనే అత్యధికంగా 34,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 26,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులలోకి ఇన్ఫ్లో 51,000 క్యూసెక్కులుగా ఉంది. 13 క్రస్ట్ గేట్లను 1 మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. మరో 2 రోజుల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో 2 రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.